హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ వెబ్ ఛానల్. ఇప్పుడు మనం మా అమ్మమ్మ చేతితో చేసిన బూందీ లడ్డూని బెల్లంతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మా ఫ్రెండ్స్ చాలామంది ఫెస్టివల్ అయ్యాక ఇంటి నుండి వచ్చే ముందు ఇంట్లో చేసిన బూందీ లడ్డు తీసుకొని రమ్మన్నారు. అందుకే మా అమ్మమ్మతో విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద చేయించాను. బెల్లంతో చే బెల్లంతో చేస్తే టేస్ట్ ఎలా ఉండిద్ది అని అనుకుంటున్నారా? బెల్లంతో చేసినా కూడా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి. మరి ఈ బెల్లంతో చేసే బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామా. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఒక బాణీలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. నూనె కాగే సమయంలో శనగపిండి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఇలా మరీ పలుచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక బూందీ గరిటె తీసుకొని దాని మీద కొంచెం పిండిని పోసి ఈ విధంగా మిశ్రమాన్ని రుద్దుతూ బూందీని వేసుకోవాలి. మంట సెగ ఎక్కువగా ఉండేలా చూసుకోండి, లేదంటే బూందీ పొంగదు. బూందీ గరిట మరీ పైకి కాకుండా ఇలా కొంచెం దగ్గర పెట్టుకుంటే బూందీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ బూందీ వేగడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే వేగిపోద్ది. బూందీ గరిట అడుగున మిగిలింది లాగేయండి, ఎందుకంటే తర్వాత వేసే బూందీకి తోకలు రాకుండా ఉంటాయి. ఇలా బూందీని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచండి. అలానే నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, బూందీ త్వరగానే వేగిపోద్ది, ఎక్కువసేపు ఉంచొద్దు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ప్రెస్ చేస్తే కూడా పైన క్రిస్పీ అండ్ లోపల సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది కదా. ఇప్పుడు తగినంత బెల్లం తీసుకొని దానిలోకి సరిపడా వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లంని ఇలా తిప్పుతూ కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలి ఫ్రెండ్స్. అలా లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పాకాన్ని చెక్ చేద్దామా. ఇలా నెయ్యిలో ఒక ఫైవ్ డ్రాప్స్ వరకు వేసుకొని చెక్ చేయండి. ఇలా లేత తీగ పాకం రావాలి. చూడండి ఎలా జెల్లీలాగా ఉందో. ఇది పిల్లలకి మాత్రం చూపించొద్దు, ఎందుకంటే జెల్లీ అనుకుని మొత్తం తినేస్తారు. అందుకే మా లడ్డూస్లో కొంచెం స్వీట్ కంటెంట్ తక్కువ అయింది. ఈ గ్యాప్లో సోడా ఉప్పు మేము ఎందుకు తీసుకోలేదో చెప్తాను. మనం మన ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు వీలైనంత వరకు నేచురల్గానే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే డైలీ ఏదో ఒక రకంగా బయట ఫుడ్స్ తింటూనే ఉంటాం. అవి ఆల్రెడీ బ్యాడ్ కెమికల్స్ ఆర్ సోడా ఉప్పు కలిసి ఉంటాయి. అందుకని మా అమ్మమ్మ వీలైనంత వరకు నేచురల్గానే చేసింది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న బూందీని తీసుకోవాలి. ఈ పాకంలో బూందీ బాగా కలిసే వరకు తిప్పుకోవాలి. ఇలా పాకం ఎక్కువ కనిపించినా కలిపే కొద్దీ పాకం ఇలా దగ్గర పడుతుంది. ఇలా కలుపుకున్నాక మీకు ఇష్టమైతే నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్. మేము అవి స్కిప్ చేసాము, ఎందుకంటే మాది విలేజ్, సో ఇక్కడ ఏమీ దొరకవు. నాకు వెళ్ళి తీసుకొచ్చేంత టైం లేదు, నేను రేపొద్దున కాలేజ్కి వెళ్ళిపోవాలి, సో మేము అవి స్కిప్ చేసాము. కొంచెం చల్లారాక ఇలా ఒక పెద్ద ప్లేట్లో మార్చుకోండి. లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం బూందీని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు చిన్న సైజ్ కావాలి అంటే మాత్రం తక్కువ బూందీ చేతిలోకి తీసుకొని చేసుకోండి. ఈ బూందీ ఆరిపోకుండా ఫాస్ట్గా మిగిలిన లడ్డూలు మొత్తం చేసుకోండి. అంత ఇంట్రెస్ట్తో చూస్తున్నావు, లడ్డు కావాలా నాయన? అయితే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ
ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో దీనికోసం మనం బయట షాప్స్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మరి ఈ టేస్టీ హెల్దీ బెల్లం లడ్డూలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫీడ్బ్యాక్ మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మా ట్రెండింగ్ వర్డ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.